ఈ 15వ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు బ్రహ్మరాత అంటే విధిరాత గురించి ప్రస్తావన తీసుకొనొచ్చారు. అదేంటో చూద్దాం ఒకసారి. తలరాత, విధిరాత అంటే విధాత రాసిన రాతని విధిరాత అంటాము. విధాత అంటే ఎవరు? బ్రహ్మదేవుడనమాట. ఆయన మన అందరి తలరాతలను రాస్తూ ఉంటారు. బ్రహ్మ రాసిన తలరాతను గురించి ఈ శ్లోకాన్ని ప్రస్తావిస్తున్నారు ఆయన. మొదటగా బ్రహ్మదేవుడికి 5 ముఖాలుండేవన్నమాట. పంచముఖ బ్రహ్మగారాయన. అయితే ఆయన అహంకరించిన కారణంగా మహాశివుడు తన చేతి కొన వేటి గోలితో గిల్లి అవతలేసేశారు. దాని గురించే ఆయన చెప్తున్నారు. ఆ తర్వాత ఆయనకి 4 ముఖాలొచ్చినియి. చతుర్ముఖ బ్రహ్మగారయ్యారు. ఆయన మళ్ళీ ఈ తలలను గూడా ఆయన అలవోకగా ఎలా తీసేస్తారో అనుకుంటూ భయంతో వెళ్లి బ్రహ్మదేవుడు అమ్మవారికి స్తుతి చేశారు. ఆ స్తుతే సౌందర్య లహరిలోని 70వ శ్లోకం అన్నమాట. చాలా చక్కటి శ్లోకం. అలా తీసుకొనొచ్చారు. అలా నువ్వు బ్రహ్మదేవుడి తలని అలవోకగా గిల్లి అవతల వేశావు. అలాంటి నా తలరాతను మార్చవా స్వామి అంటూ మొదలుపెట్టారు ఈ శ్లోకం. బ్రహ్మదేవుడు రాసిన రాతని మార్చటం నీకు చాలా సులభం. నాకు నుదిటి రాతని మార్చే శక్తి లేదు. కానీ జ్ఞాపక శక్తి మాత్రం బాగానే ఉంది అని దెప్పి పొడుస్తున్నారీయన. నాకైతే నుదిటి రాతని మార్చే శక్తి లేదు. కానీ జ్ఞాపక శక్తి మాత్రం బాగానే ఉంది. ఎందుకంటావా? బ్రహ్మతలను మాత్రం తుంచేసే నీకు నా తలరాతను మార్చే శక్తి లేదంటే ఎలా నమ్ముతాను? ఆ కథ నాకు తెలీదనుకుంటున్నావా ఏంటి? నాకు తెలుసు స్వామి. తలరాతను మార్చే అధికారం నీకున్నా, నా తలరాతను మార్చాలన్న మమకారం నీకు లేదు. అందుకే ఉపేక్షిస్తున్నావు. ఎంత చక్కని అంశం చెప్పారో వినండి. తలరాతను మార్చే అధికారం నీకున్నా, నా తలరాతను మార్చాలన్న మమకారం నీకు లేదు. అందుకే నా పట్ల నువ్వు ఈ ఉపేక్షిస్తున్నావు. ఇలా నా తలరాతను గురించి ఆహ్, అడుగుతున్నాను. అయితే తలరాతను మార్చటం కుదురుతుందా అంటే కుదురుతుందండి. కేవలం అది శివుడికి మాత్రమే సాధ్యం. అందరం అనుకుంటాం గదా! విధిరాతను ఎవ్వరూ మార్చలేరు అంటూ ఉంటాము. అది మార్చగలము. ఎలా? శివుడికి మాత్రమే సాధ్యం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఉదాహరణకి మనం 2, 3 ఉదాహరణలు కొన్ని కథలు చెప్పుకుందాము. నుదిటి రాతను రాసిన విష్ణువు గాని, శివుడు గాని, బ్రహ్మ గాని తదితర దేవతలెవ్వరూ తుడిచివేయలేరు. మన తలరాతని రాసిన తర్వాత దానికి విష్ణువు గాని, శివుడు గాని, బ్రహ్మ గాని ఇంకే ఇతర దేవతలైనా వేయలేరు. కానీ ప్రారబ్ధం భోగనశ్యతే అంటే ప్రారబ్ధం భోగనశ్యేత్ అంటే ప్రారబ్ధ కర్మ అనుభవిస్తే మాత్రం మన తలరాత మారిపోవడానికి అవకాశం ఉంటుందంట. అలాగే విధిరేవ గరీయసి అంటే విధియే గొప్ప శక్తి కలది అని భగవంతుడి పట్ల మనం భక్తితో ప్రార్థిస్తే ఎలాంటి కష్టాన్నైనా తీర్చేస్తుంది అని అర్థం. దానికి చిన్న ఉదాహరణ. మార్కండేయుడున్నాడు కదండీ! ఆయనకేంటి అల్పాయుష్కుడు అన్నమాట. అయితే యమధర్మరాజొచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. ఆయనేం లేదు శివుడిని గట్టిగా కౌలించుకొని శివలింగాన్ని ఉంటాడలాగా. కానీ యమధర్మరాజు పాశం మార్కండేయుడిని ఏం చేయలేకపోయింది. ఇది కేవలం ఎలాగ సాధ్యమైందయ్యా? నీ అనుగ్రహంతో కదా! మార్కండేయుడు అల్పాయుష్కుడు. అయినా చిరంజీవి అయ్యాడంటే నీ అనుగ్రహంతోనే కదా! అని వాళ్ళందరినీ గుర్తు చేస్తూ దెప్పేస్తున్నాడనమాట. మరి శంకరాచార్యుల వారి విషయం తీసుకుంటే ఈయన కూడా అల్పాయుష్కులే. కనీసం శంకరాచార్యుల వారికి 8 ఏళ్ల ఆయుష్ మాత్రమే ఉంది. అయితే ఆ శంకరాచార్యుల వారికి 8 ఏళ్ల ఆయుర్దాయం కలిగి ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళ అమ్మ ఏంటి ప్రార్థించి సన్యాసం స్వీకరించేలా చేస్తాను అని శివుణ్ణి ప్రార్థించి ఇంకొక 8 ఏళ్ళు ఆయుర్దాయం తీసుకొనొచ్చింది. అప్పుడు 8, 8, 16 వ్యాస మహర్షి వచ్చి వ్యాస మహర్షి భగవంతుని అనుగ్రహంతో మరొక 16 సంవత్సరాల ఆయుష్ పెరిగింది. అలా ఆదిశంకరాచార్యుల వారు మొత్తం 32 సంవత్సరాలు జీవించారనమాట. ఈ ఆయుష్‌కి సంబంధించి శంకరాచార్యుల వారిది కథ కూడా చాలా బావుంటుందండి. సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఇంక మనం రోజు భగవద్గీత చెప్పుకుంటాం గదా! దాంట్లో భీష్ముడు గూడా ఏం చేశారు? తనకి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అంపశయ్య మీదే ఉన్నారు.
ఇది దేని వల్ల సాధ్యమైంది? కృష్ణుడి అనుగ్రహంతో. నా స్వామి నన్ను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఇలాగ అంపశయ్య మీదే నన్ను ఉండనివ్వు అని అడిగారు. కేవలం దేవుడి అనుగ్రహంతో మాత్రమే వచ్చింది. ఇలా ఉదాహరణలు చెప్తూ దెప్పేస్తూ ఉన్నారు స్వామివారిని ఆయన. వాళ్ళందరి తలరాతను మార్చావు గదా! మరి నా తలరాత దగ్గరికొచ్చేసరికి ఉపేక్షిస్తున్నావే అని అంటున్నారనమాట. ఇంకోటి దూర్చటి మహాకవి ఉన్నారండి. ఆయన శ్రీకాళహస్తి మీద ఎన్నో శ్రీకాళహస్తీశ్వర శతకం అని చెప్పి చేశారండి. చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన శతకాలు కూడా. ఆయన కూడా కాళహస్తీశ్వర శతకంలో ఇలా చెప్పారు. ఏమని? "ఓ కాళహస్తీశ్వర, లోకంలో ఎవరైతే నీ నామం ఉచ్చరిస్తారో అలాంటి వారికి వజ్రం పువ్వులా అయిపోతుందంట. వజ్రం పువ్వు అవుతుంది. అగ్ని మంచు అవుతుంది. సముద్రం నేల అవుతుంది. శత్రువు మిత్రుడవుతాడు. విషం అమృతం అవుతుంది. నీ నామం అన్నిటి నుండి అన్ని రకాల పనులను చేయిస్తుంది" అని ఎంతో చక్కగా దూర్చటి కవి కాళహస్తీశ్వర శతకంలో చెప్పారండి. ఆయన నామాన్ని తలిస్తే మనకి అన్ని ఆపదలు తొలగిపోతాయి. కత్తి కూడా పువ్వులాగా మారిపోతుందంట, వజ్రం కూడా. అగ్ని మంచైపోతుంది. సముద్రం అంతా నేలైపోతుంది. శత్రువులందరూ మిత్రులైపోతారు. మనం సేవించే విషయం కూడా అమృతమైపోతుందంట. నీ నామం అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పి ఓ కాళహస్తీశ్వర అని శతకంలో చేశారనమాట. ఒక శ్లోకంలో చెప్పారు. అలాగే మనకి ఆ భగవద్గీతలో ఆయన ఏం చెప్పారు? ధ్యాన శ్లోకాల్లో సాక్షాత్ భగవాన్ కృష్ణుల వారు మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఆ శ్రీకృష్ణుణ్ణి చక్కగా సేవించుకుంటే మూకం కరోతి వాచాలం, మూగవాడిని మూగవాడిని పలికిస్తుందంట, కుంటివాడిని గిరులు ఎక్కిస్తుందంట. అంత చక్కగా వివరించారండి. ఏదైనా నీ కృపకు అసాధ్యం అనేది లేదు. నీ కృప ఉంటే అసాధ్యం అనే పని లేదు. కానీ నువ్వు ఉపేక్షిస్తున్నావు, నీకు మనసు లేదు, నా పట్ల ఉపేక్ష చూపిస్తున్నావు అంటే ఎంతో అందంగా అడిగారండి. ఓం నమ శివాయ.